హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. కంపెనీ యొక్క పేరు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోల్టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం, మీరు వీడియో మొత్తాన్ని చివరి వరకు మీరు చూసినట్లయితే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంపెనీ గురించి మెయిన్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే Mold-tek Technologies is engaged in providing civil and mechanical engineering services. ఈ కంపెనీ వచ్చేసి మెయిన్గా టెక్నాలజీస్ రిలేటెడ్ కంపెనీ అండి. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక మనం గమనించినట్లయితే స్మాల్ క్యాప్ స్టాక్ అండి 245 crores ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసి 86 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా స్టాక్ పిఈ కనుక గమనించినట్లయితే 20 ఉంది. బుక్ వాల్యూ 24 ఉంది. ఇక్కడ చూడండి ఆర్ఓసి మీరు అబ్జర్వ్ చేయండి, మంచి ఆర్ఓసి. అదేవిధంగా ఆర్ఓఈ చూడండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసారా, చాలా మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఓకేనా, ఆర్ఓసి వచ్చేసి 24.4%, అదేవిధంగా ఆర్ఓఈ వచ్చేసి 17.8%. మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ అనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చూడండి డివిడెండ్ కూడా పే చేస్తున్న కంపెనీ అండి. డెట్ ఏం లేదండి, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ప్లస్ పర్సెంటేజ్ 0.19 ఉంది. సో ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా, ఇదంతా మేజర్ అయితే కాదు, బట్ ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా, అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 8.73%, లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 4.72%, అదేవిధంగా లాస్ట్ 1 year రిటర్న్స్ వచ్చేసి 96.2% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అంత మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. బట్ ఓవరాల్గా టెక్నికల్గా ఈ స్టాక్ని మీరు అనాలిసిస్ చేసినట్లయితే మీకు ఈ స్టాక్ని నేను ఎందుకు పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక గమనించినట్లయితే క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. క్వార్టర్లీ రిజల్ట్స్ సేల్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ గ్రోత్ ఉందా లేదా అనేది మీరు గమనించాల్సి ఉంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనుక మీరు గమనించినట్లయితే సేల్స్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయి. అబ్జర్వ్ చేయండి, సేల్స్ అనేవి కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కన్సిస్టెన్సీగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఆన్ యావరేజ్ కనుక గమనించినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ యావరేజ్ ప్రైస్ కనుక గమనించినట్లయితే నెట్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. ఓకేనా, ఇది మీరు గమనించాల్సిన విషయం. ఓకేనా, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా సేల్స్ అనేది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. మీరు చూడండి, మంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న కంపెనీ అనమాట. ఓకేనా, ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కన్సిస్టెన్సీగా పెరుగుతుంది. అదేవిధంగా మీరు చూడండి ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూడండి 2018లో నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి. 2021కి వచ్చేసరికి ఇక్కడ నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి. 12 month ట్రేడింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. చూసారా, ఇక్కడ 6 crores ఉంటే ఇక్కడ 10 crores 12 crores. ఎంత మంచి నెట్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరుగుతుంది కంపెనీ. అబ్జర్వ్ చేశారా, ఆల్మోస్ట్ 100% ఎక్కువగా జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఫండమెంటల్లీ మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ అండి. అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాకపోతే స్మాల్ క్యాప్ స్టాక్ అండి. ఓకేనా, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ షీట్లో మీరు వచ్చేసి అబ్జర్వ్ చేసినట్లయితే
రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా పెంచుకోవడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, రిజర్వ్స్ మీరు ఇక్కడ గమనించండి, రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా పెంచుకుంటున్నారు. ఓకేనా. అదేవిధంగా బోరింగ్స్ చూడండి, బోరింగ్స్ తగ్గించుకుంటున్నారా పెంచుకుంటున్నారా చూడండి. స్టార్టింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, బోరింగ్స్ కన్సిస్టెన్సీగా తగ్గించుకుంటున్నారు. అదేవిధంగా రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా పెంచుకుంటున్నారు. ఇది మనం పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా. అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కూడా గమనించాల్సి ఉంటుందండి. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ పాజిటివ్లో పోస్ట్ చేయడం జరుగుతుందా నెగిటివ్లో పోస్ట్ చేయడం జరుగుతుందా అనేది గమనించాల్సి ఉంటుంది. మ్యాక్సిమం క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ పాజిటివ్లోనే పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లయితే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇక్కడ మీరు గమనించండి, ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 47.82 ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి చూడండి, ఎఫ్ఐఎస్ ఒక హోల్డింగ్ పెంచుకోవడం జరిగింది చూసారా, 0.03 అయింది. డిఐఎస్ దగ్గర హోల్డింగ్ ఏం లేదండి. పబ్లిక్ దగ్గర వచ్చేసి 52.15 ఉందండి. ఫ్రెండ్స్, ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము, ఫండమెంటల్లీ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ అండి. అందుకే ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ స్టాక్ని కనుక మనం టెక్నికల్ అనాలిసిస్లో కనుక గమనించినట్లయితే, ఫ్రెండ్స్ ఈ స్టాక్ని టెక్నికల్ అనాలిసిస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ స్టాక్ చూడండి గత కొన్ని రోజుల నుంచి కన్సాలిడేషన్ జోన్లోనే ఉండే. మీరు అబ్జర్వ్ చేస్తారా, ఒకటే రేంజ్లో చాలా రోజులు కన్సాలిడేట్ అని చూసారా, ఒకటే రేంజ్లో. ఫ్రైడే వచ్చేసి చూడండి ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. ఓకేనా. అదేవిధంగా మరి చూడండి, అది కొన్ని నుంచి స్ట్రాంగ్ మూవ్మెంట్ అప్ సైడ్ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ కన్సాలిడేషన్ జోన్ ఉందో ఆ కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. మీరు చూడండి, మ్యాక్సిమం ఈ స్టాక్ని మీరు 90 క్రాస్ అయిన తర్వాత తీసుకుంటే స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ మంచి స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ స్టాక్ని పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం వ్యూస్, మ్యాక్సిమం కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.